వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాక్ అండి, 5 years బేబీ ఫ్రాక్ అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రాక్ ఎలా కుట్టాననేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మెజర్మెంట్ చెప్పేస్తాను. క్లాత్ మొత్తం వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి. 1.5 మీటర్లో బాడీకి పొడవు వచ్చేసి 12 తీసుకున్నానండి. చెస్ట్ వచ్చేసి 15 తీసుకున్నానండి. కింద కుచ్చు పెట్టాను చూడండి ఫ్రెండ్స్, అది వచ్చేసి ఒక 1/4 మీటర్ తీసుకున్నానండి. 1.5 మీటర్ అండి మొత్తం కూడా. హ్యాండ్స్లో బెల్ హ్యాండ్స్ పెట్టానండి. ఎలా కుట్టాను అనేది ఫొటోస్ పెట్టాను, వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. థ్రెడ్స్ వచ్చేసి చాలా పెద్దగా పెట్టానండి. ఫ్రాక్ కుట్టినప్పుడు ఎప్పుడైనా సరే థ్రెడ్స్ పెద్దగా పెట్టాలి. సో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రాక్ 1.5 మీటర్ తీసుకున్నానండి. సో కింద వచ్చేసి నేను కుచ్చు పెడుతున్నాను. అది ఎలా పెడుతున్నాను అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రాక్ అయితే ఇదేనండి. ఫ్రాక్ అయితే కుట్టేసాను, వీడియో కూడా పెట్టాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మొత్తం 1.5 మీటర్ అన్నమాట. ఈ 1.5 మీటర్కి మనం 4 లైన్స్ తీసుకోవాలన్నమాట. క్లాత్ వచ్చేసి కుచ్చు పెట్టడానికి ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి, మీకు చూపిస్తున్నాను. డబల్ వేసాను చూడండి, అండ్ 4 లైన్స్ వేసాను అన్నమాట. ఈ 4 లైన్స్ కుచ్చు మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 1 2 3 4 ఈ 4 లైన్స్ ఇక్కడ నేను కుచ్చు పెడతాను. కింద ఫ్రాక్కి కింద కుచ్చు అనమాట ఇది. సో ఇంకొచ్చేసి దీనికి అంచు మనం పీకో చేసుకోవచ్చు, నేను మిషన్ మీద ఇచ్చి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కుట్టేస్తాను, ఇది అంచు కుట్టేస్తాను అనమాట మిషన్ మీద. సో ఇప్పుడు దీనికి కుచ్చు పెడతాను, ఎలా పెడతాను ఒకసారి చూడండి.